హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంటర్‌లింక్ ఎపిసోడ్ 2లోకి ఎంటర్ అయినాము. దీంట్లో చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అవేంటంటే హెచ్‌ఈఎస్. అది చాలా యూజర్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతదండి. అలాగే ఏసీఎస్ కూడా ఉపయోగపడుతుంది. హెచ్‌ఈఎస్ ఎలా వస్తుంది? అలాగే ఏసీఎస్ ఎలా వస్తుంది? ఇలా మనము వీట్ల వల్ల ఉపయోగం ఏంటి? ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. చాలా మంచి టాపిక్ అండి ఇది. ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఏసీఎస్ వల్ల, హెచ్‌సీఎస్ వల్ల స్కోర్ పెరుగుతుందా? దేనివల్ల ఉపయోగం ఉంటుంది? దీనివల్ల ఇంటర్‌లింక్‌లో కాయిన్స్ మైన్ చేయడం వల్ల ఏం ఉపయోగాలు? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు దీంట్లో మంచి మంచి విషయాలు నేను వివరంగా వివరిస్తాను. లెట్స్ గో స్టార్ట్. ఇప్పుడు మనం హెచ్‌సీఎస్ స్కోర్ కోసం తెలుసుకుందామండి. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ హెచ్‌సీఎస్ అంటే ఇది ఇంటర్‌లింక్‌లో మనము ఎలా సాధించగలుగుతాం? ఎలా వస్తుంది? అనే దానికోసం మేము వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ స్కోర్ మనకి ఎట్లా వస్తుంది అని అంటే కేవలం మనము గేమ్స్ ఆడటం వల్ల ఈ హెచ్‌సీఎస్ స్కోర్ అనేది మనం గెయిన్ చేయొచ్చండి. అంటే చాలా సింపుల్ అన్నమాట. మనం గేమ్ ఆడటం వల్ల హెచ్‌సీఎస్ స్కోర్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చు. చెప్పడానికి సింపుల్ అనిపించినా దీనివల్ల చాలా ఉపయోగాలు. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్ కాలంలో ఇంటర్‌లింక్ టోకెన్ ఏదైతే ఉందో ఐటీఎల్‌గా మారేటప్పుడు ఈ హెచ్‌ఎస్ స్కోర్ అనేది కీలకమైన పాత్ర వహిస్తదన్నమాట. అలా ఉపయోగపడుతుంది. ఇది మనం చేసేది చాలా సింపుల్. దీన్ని ఎలా చేస్తామంటే ఇంటర్‌లింక్ యాప్‌లోకెళ్ళి యాప్‌లో మనము ఏదైతే ఉందో ఈ గేమ్‌కి సంబంధించిన ఈ యాప్‌లో గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ఆడుకుంటూ మన స్కోర్‌ననేది బిల్డ్ చేస్తాం. ఇక్కడ మనకి పాయింట్స్ రూపంలో వస్తాయి. ఈ పాయింట్స్ అనేవి ఒక 1 టైర్, 2 టైర్, 3 టైర్, 4 టైర్, 6 టైర్ అలాగా డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. అలా మనం గేమ్‌ని ఆడే కొలది మనం ఒక్కొక్క టైర్ రీచ్ అవుతూ ఉంటాం. అలా మనం రీచ్ అయ్యే క్రమంలో మనకి దీనివల్ల ఐటీఎల్‌జీ, ఐటీఎల్‌జీ కాయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. అది మనకి కంపెనీ వారు వారానికి ఒక్కొక్కసారి చొప్పున ఇస్తారు. వారానికి ఒక్కొక్కసారి చొప్పున ఇస్తారు. అలా 4 టైమ్స్. అది వీక్లీ. అదే కాకుండా సేమ్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటే మంత్లీ రివార్డ్స్ కూడా ఉంటాయి. ఈ వీక్లీ మొత్తం కవర్ చేసుకొని మంత్లీలో కూడా వస్తాయి. అది కూడా మనకి వీక్లీ, మంత్లీలో కూడా ఈ కాయిన్స్ అనేది ఐటీఎల్‌జీ కాయిన్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. అంటే దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. ఒక పక్క మనము ఐటీఎల్‌జీ కాయిన్‌ని గెయిన్ చేయగలుగుతున్నాం. సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అలాగే భవిష్యత్తులో వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అవ్వడానికి ఈ హెచ్‌సీఎస్ స్కోరు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఎలాగా దాన్ని తీసుకుంటారు అనే దానికోసం ఇంక తర్వాత వీడియోలో చెప్తాను. అట్లా మనకి హెచ్‌సీఎస్ అనేది చాలా 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 బాగా ఉపయోగపడుతుందండి. మీకు హెచ్‌సీఎస్ కోసం ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వివరిస్తాను. ఏసీఎస్ స్కోర్ అండి. ఈ ఏసీఎస్ స్కోర్ అంటే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్. హెచ్‌సీఎస్ అనేది ఓన్లీ ఇంటర్‌లింక్ యూజర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుందండి. అలాగే ఏసీఎస్ అంటే అంబాసిడర్ స్కోర్ ఇదైతే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్. అర్థమైంది కదండీ! అంబాసిడర్ క్రెడిట్ స్కోర్. ఇదైతే మాత్రం అంబాసిడర్ అవ్వాలి.
దీంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది. డైలీ మైనింగ్ డైలీ మైనింగ్తో పాటు సిస్టమేటిక్గా మనం ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో కానీ రకరకాల ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని మనకి వచ్చిన ప్రతి అప్డేట్ని కూడా ఇంటర్లింక్ యాప్ అప్డేట్ అన్నీ కూడా మనము ప్రపంచవ్యాప్తంగా మనం భాగస్వామ్యం అవుతాం. దానికి ఇన్ఫ్లుయెన్సర్గా మనని కంపెనీ యాప్ ఇంటర్లింక్ సంస్థ గుర్తించి మనకి ఇన్ఫ్లుయెన్సర్గా అంబాసిడర్గా గుర్తింపిస్తుంది అనమాట అండి. మనం దాంట్లో ఎంత కష్టపడి మన క్రియేటివిటీని ఉపయోగించుకొని మన ఓన్ క్రియేటివిటీ తర్వాత సంస్థ మనకి వచ్చే అప్డేట్లు అవన్నీ కూడా అంబాసిడర్స్, కోర్ అంబాసిడర్స్ ఇలా చాలా రకాలు ఉన్నారు. అలా అందరూ కూడా ఈ ఏసీఎస్ అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో అవార్డ్స్, రివార్డ్స్, విన్నర్స్, ప్రైజ్ మనీ ఇట్లా అన్ని రకాల వెసులుబాటు ఉంటుంది. ఇది కూడా ఐటీఎల్జీ నుండి వెరిఫైడ్ ఐటీఎల్జీ అవ్వడానికి ఈ స్కోర్ అనేది ఏసీఎస్ స్కోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే హెచ్సిఎస్ ముందు చెప్పిన ప్రకారంగా హెచ్సిఎస్ ఓన్లీ ఇంటర్లింక్ మైనింగ్ చేసే వాళ్ళు మాత్రమే హెచ్సిఎస్ ఉంటుంది. ఇంకొంచెం ఒక స్టెప్ తీసుకొని ఇంకా నేను ఇంటర్లింక్లో ఎదగాలి అనుకున్న వాళ్ళకి అంబాసిడర్స్ ఉంటారు. అంబాసిడర్ బ్యాచ్ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న వాళ్ళకి ఏసీఎస్ అనేది వస్తుంది. ఈ ఏసీఎస్ వల్ల హెచ్సిఎస్ వల్ల చాలా లాభాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంపెనీ హెచ్సిఎస్ స్కోర్ని అలాగే ఏసీఎస్ స్కోర్ని ఇస్తూ కమ్యూనిటీని బలోపేతం చేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడానికి హెచ్సిఎస్, ఏసీఎస్ స్కోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంబాసిడర్ అవుతే మీరు కూడా ఏసీఎస్ స్కోర్ని గెయిన్ చేసుకుంటూ మీరు కూడా ఇంటర్లింక్లో అంబాసిడర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా చాలా చాలా అవార్డ్స్, రివార్డ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు హెచ్సిఎస్, ఏసీఎస్ అనేది హెచ్సిఎస్ స్కోర్ అనేది మైనింగ్ చేస్తాం కదా, 4 గంటలకు ఒకసారి మైనింగ్ ఉంటుంది. ఆ మైనింగ్ కూడా క్రమం తప్పకుండా చేయడం వల్ల కూడా మనకి హెచ్సిఎస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే గ్రూప్ మైనింగ్ ఉంటుంది దీంట్లోనే. దానివల్ల కూడా హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది. ఇకపోతే ఏసీఎస్ అంబాసిడర్ క్రెడిట్ స్కోర్. ఇది కేవలం అంబాసిడర్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ బ్యాచ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఏసీఎస్ స్కోర్ వస్తుంది. వీళ్ళకి ఏసీఎస్ స్కోర్ కూడా ఇందాక చెప్పినట్టుగా కంటెంట్స్ చేయాలి, డే టాస్క్లు ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల అప్డేట్ ఇవ్వడం వల్ల ఏసీఎస్ పెరుగుతుంది. దీనివల్ల మైగ్రేషన్ జరిగేటప్పుడు ఏదైతే మన కాయిన్స్ ఐటీఎల్జీ ఉన్నాయో వెరిఫైడ్ ఐటీఎల్జీ అవ్వడానికి ఈ హెచ్సిఎస్, ఏసీఎస్ స్కోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ విషయాలను గమనించండి. కరెక్ట్గా మైనింగ్ చేయండి, హెచ్సిఎస్ని పెంచుకోండి, ఇంకొంచెం డెవలప్ చేసుకొని అంబాసిడర్గా అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంబాసిడర్ అయిన తర్వాత ఏసీఎస్ని పెంచుకోండి. ఆటోమేటిక్గా మీకు ఐటీఎల్జీ, వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. దానివల్ల ఐటీఎల్ వస్తుంది. ఆ ఐటీఎల్ మన భవిష్యత్తులో చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఫ్రీగానే వచ్చింది కదా.
చేసుకుంటే అది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను కూడా చేస్తున్నాను. నేను చేస్తూ మీకు చెప్తున్నాను. మీరు కూడా చేయండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. దీంట్లో మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. థాంక్ యూ.